హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పదవి విరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలండి. అవేంటని పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 24 ఏళ్ల స్కేల్ ఒక అవకాశమా? లేదంటే ఆర్థిక ఉచ్చులో చిక్కుకునే ప్రమాదమా గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా పదోన్నతికి దగ్గరలో ఉన్న ఎస్‌జిటి ఉపాధ్యాయులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలండి. ముఖ్యంగా సోదర ఉపాధ్యాయులకు నమస్కారము. 2020 డిఎ 2000 సంవత్సరం డీఎస్సీ బ్యాచ్‌కు చెందిన మన ఉపాధ్యాయులు 2024 నాటికి పూర్తిగా 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ కింద వచ్చేటటువంటి 24 ఏళ్ల స్కేల్ తీసుకోవాలా వద్దా అనే కీలకమైనటువంటి సందిగ్ధంలో చాలామంది ఉంటారు. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం కాబట్టి పూర్తి అవగాహనతో ముందుకు అడుగు వేయటం చాలా ముఖ్యము. అసలు ఈ యొక్క 24 ఏళ్ల స్కేల్ అంటే ఏమిటి? అంటే ఒకే పోస్టులో పదోన్నతి లేకుండా సుదీర్ఘ కాలం పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిందే ఈ యొక్క ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్. ఇందులో భాగంగా 6, 12, 18 సంవత్సరాలకు స్కేల్స్ ఇచ్చినట్లే 24 ఏళ్లకు పూర్తి చేసుకున్న వారికి కూడా ఒక నోషనల్ ఇంక్రిమెంట్‌నైతే ఇస్తారనమాట. అత్యంత ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, మరి ఈ యొక్క 24 ఏళ్ల స్కేల్ అనేది రెగ్యులర్ ఇంక్రిమెంట్ లాగా ఆటోమేటిక్‌గా అనేది రాదు. ఇది ఐచ్ఛికం, ఆప్షనల్ అని మాత్రమే. మీరు డిపార్ట్‌మెంటల్ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యి, మీకు మీ యొక్క డీడీఓకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే మాత్రమే ఈ యొక్క 24 ఏళ్ల స్కేల్ అనేది మీకు మంజూరు చేస్తారనమాట. మరి నిర్ణయం మీదే. 2 కీలకమైన పరిస్థితులైతే ఇక్కడ ఎదురవుతాయి. పదోన్నతికి అవకాశం ఉన్న ఎస్‌జిటిలు, ముఖ్యంగా ఇంకా 8-12 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉన్నవారు ఈ 2 పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. ఇక్కడ పరిస్థితి 1 అంటే ఫస్ట్ సినారియోలో 24 ఏళ్ల స్కేలు తీసుకున్న తర్వాత పదోన్నతి వస్తే ఏమవుతుంది అనేది చూద్దాము. సో, తక్షణ ప్రయోజనం 24 ఏళ్ళు పూర్తి కాగానే మీకొక నోషనల్ ఇంక్రిమెంట్ అయితే లభిస్తుంది తీసుకోవటం వల్ల. పదోన్నతి సమయంలో మీకు 2 ఇంక్రిమెంట్‌లు గాకుండా కేవలం ఒక ఇంక్రిమెంట్ మాత్రమే వస్తుంది. ఈ స్కేల్ తీసుకోవడం వల్ల అన్నమాట. ఈ నోషనల్ ఇంక్రిమెంట్ తీసుకోవడం వల్ల. మరి భవిష్యత్తులో నష్టం, అతిపెద్ద నష్టమే ఉంటుంది. పదోన్నతి పొందిన కొత్త క్యాడర్‌లో ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ మీ భవిష్యత్తులో రావాల్సినటువంటి 6, 12, 18 ఏళ్ల ఏఏఎస్ స్కేల్స్ ఏవి గూడా వర్తించవు. మీరు ఈ యొక్క ప్రయోజనాలను పూర్తిగా కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. ఇక రెండవ సినారియోలో 24 ఏళ్ల స్కేలు తీసుకోకపో తీసుకోకుండా నేరుగా పదోన్నతి పొందితే ఏమవుతుందని చూద్దాము. సో, మీ సర్వీసు 24 ఏళ్ల వద్ద సో, మనకు 24 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత మీకు ఎలాంటి అదనపు ఇంక్రిమెంట్ రాదన్నమాట తీసుకోకుంటే. సో, పదోన్నతి సమయంలో నిబంధనల ప్రకారంగా మీకు పూర్తి స్థాయి 2 ఇంక్రిమెంట్‌లనేవి ఆహ్, లభిస్తాయి. భవిష్యత్ ప్రయోజనం. పదోన్నతి పొందిన కొత్త క్యాడర్‌లో మీరు 6, 12 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినప్పుడు మీకు రావాల్సినటువంటి ఏఏఎస్ స్కేల్స్ అంటే మరొక 2 ఇంక్రిమెంట్‌లు యథాతథంగా అయితే వర్తిస్తాయన్నమాట. ఒక ఆచరణ ఉదాహరణతో అర్థం చేసుకుందాము. ఇద్దరు ఎస్‌జిటి మిత్రులు అనుకుందాం ఫ్రెండ్స్. ఒకరి పేరేమో రమేషు, ఒకరి పేరు సురేషు. 25 సంవత్సరాల తర్వాత స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు అని వారికింకా 12 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉంది ఇద్దరికీ అనుకుందాము. ఇద్దరు సమానంగా ఒకే రోజే జాయిన్ అయ్యారన్నమాట. ఎస్‌జిటి ఉపాధ్యాయులు. ఇక్కడ మనం ఈ టేబుల్‌లో క్లియర్‌గా డిఫరెన్స్ అనేది గమనించవచ్చు. సో,
ముఖ్యంగా 24 ఏళ్ల తర్వాత పూర్తి కాగానే రమేష్ 24 ఏళ్ల స్కేల్ అయితే తీసుకున్నారు. అంటే ఒక ఇంక్రిమెంట్ పొందాడన్నమాట. సురేష్ 24 ఏళ్ల స్కేల్ తీసుకోలేదు. అంటే ఇంక్రిమెంట్ అనేవి 0. ఇక్కడ 25వ ఏట పదోన్నతి. ఒక ఇంక్రిమెంట్ మాత్రమే పొందాడు. సో, సురేష్ 24 ఏళ్ల స్కేల్‌లో ఇంక్రిమెంట్ తీసుకోలేదు కాబట్టి డైరెక్ట్‌గా 2 ఇంక్రిమెంట్‌లు నోషనల్‌గా పొందారు. ఇకపోతే కొత్త పోస్ట్‌లో ఏఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కొత్త పోస్ట్‌లో చూసుకున్నట్లయితే ఈ మేరకు రమేష్‌కు భవిష్యత్తులో ఏఏఎస్ స్కేల్స్ ఏవి రావు. అలాగే సురేష్‌కు 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు మళ్ళీ 2 స్కేల్స్ అయితే వర్తిస్తాయి. ఎందుకంటే ఇంకా వీరికి 12 సంవత్సరాలు పదోన్నతి ఉంది కాబట్టి. సో, అంటే రిటైర్ అవ్వడానికి ఇంకా 12 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి, ఈ 2 ఇంక్రిమెంట్‌లతో పాటుగా మరొక 2 ఇంక్రిమెంట్‌లు యాడ్ అవుతాయి. అలాగే మనము ఏఏఎస్ తీసుకోవడం వల్ల 24 ఏళ్ల తర్వాత ఈ ఇంక్రిమెంట్‌లు అనేవి 2 మాత్రమే వస్తాయి. సో, ఇక్కడ మనకు 25వ ఏట ఒక ఇంక్రిమెంటు, తర్వాత మనం తీసుకున్నటువంటి పదోన్నతి. ఈ 2 మాత్రమే లభించగా, ఈ రెండవ కేసులో తీసుకోకపోవడం వల్ల డైరెక్ట్‌గా 2 నోషనల్‌గా లభించి తర్వాత 6 ఏళ్లకోటి, 12 ఏళ్లకోటి వచ్చాయన్నమాట. మొత్తం 4 ఇంక్రిమెంట్‌లయ్యాయి. అంటే మీరు స్పష్టంగా తేడా అయితే గమనించవచ్చు. ఒకే సర్వీస్‌లో ఉన్న ఒకే సర్వీసు, ఒకే పదోన్నతి. కానీ 24 ఏళ్ల స్కేల్ వద్దనుకున్నటువంటి సురేష్‌కు మిగిలిన సర్వీస్‌లో రమేష్ కంటే అదనంగా 2 ఇంక్రిమెంట్‌లయితే పొందారు. ఇది అతని జీతం పైన, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన దీర్ఘకాలంలో గణనీయమైన ప్రభావం అయితే చూపుతుంది. స్కేల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పెన్షన్ ఎక్కువగా వస్తుంది. ఇక ఫైనల్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పదోన్నతి ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అవకాశం ఉందా మీకు? అయితే మీకు సమీప భవిష్యత్తులో పదోన్నతి వచ్చే అవకాశం గనక ఉన్నట్లయితే, ఈ యొక్క 24 ఏళ్ల స్కేల్ తీసుకోకపోవడమే ఆర్థికంగా శ్రేయస్కరము. అలాగే సర్వీస్ ఎంత మిగిలి ఉంది అనేది ఇంపార్టెంట్. మీకింకా 8 సంవత్సరాల కంటే సర్వీసు ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో వచ్చే ఏఐఎస్ ప్రయోజనాలు వదులుకోవడం తెలివైన పని కాదు. సో, మీకింకా 8 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉంటే. ఇక మూడోది పదోన్నతి అవకాశం లేకపోతే. మీకు ఇకపై పదోన్నతి పొందే అవకాశం లేదని, త్వరలోనే రిటైర్ అవుతున్నారని భావిస్తే, తక్షణమే ప్రయోజనం కోసం మీరు 24 ఇయర్స్ స్కేల్ అయితే తీసుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం అనుభవజ్ఞులైన సలహా కోరాలి. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందైనా సరే మీ డీడీఓ, సీనియర్ ఉపాధ్యాయులు లేదా మీ సంఘం నాయకులతో చర్చించి వారి సలహానైతే పొందగలరు. మీ కెరియర్, మీ భవిష్యత్తు, మీ నిర్ణయం. ఆచితూచి అడుగు అయితే వెయ్యండి. మనమైతే ఈ వీడియోలో 2 ఎగ్జాంపుల్స్ అయితే చూపించడం జరిగింది. సో, దీని ప్రకారంగా మీరైతే ఒక ఐడియా వచ్చి ఉంటుందని అయితే ఆశిస్తూ ఉన్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.